హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమలత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. మరొక డిష్తో మీ ముందుకు వచ్చేసాను. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు నేను చూపించబోయే కర్రీ గోంగూర పులుసు కర్రీ అంటారండి. కొన్ని ఏరియాల్లో కూడా గోంగూర చట్నీ కూడా అంటారు. ఇది సింపుల్ వే అండి, చాలా బాగుంటుంది. గోంగూర ఎలా చేసుకున్నా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది, ఐరన్ కంటెంట్ ఉన్న కర్రీ కాబట్టి మనం వీక్లీ వన్స్ అయినా తప్పకుండా తింటే మంచిది అనమాట. ఇది ఎర్ర గోంగూర అండి, పుల్ల గోంగూర అంటారు. దీన్ని నేను 2 times వాష్ చేసుకున్నాను. ఇది నిన్న షార్ట్ వీడియో పెట్టానండి. ఇది మా అమ్మ వాళ్ళ ఊరిలో తెచ్చుకున్నాము మేము. మా అమ్మ వాళ్ళ ఊరిలో తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఆర్గానిక్ గోంగూర అనమాట. బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మన చేతుల మీద పండింది కాబట్టి, రైతుల చేతుల మీద పండింది కాబట్టి ఇలా వాష్ చేసుకుని ఒక గిన్నెలోకి, ఏ గిన్నెలో అయితే మనం వండుకోవాలనుకున్నామో ఆ గిన్నెలోకి 2 times వాష్ చేసుకుని ఆ గిన్నెలోకి తీసేసుకుని ఏమి లేకుండా అండి, ఆయిల్ వద్దు, వాటర్ వద్దు, ఆ వాటరే సరిపోతుంది. దానికి ఉన్న తేమ మనకి బాయిల్ చేసుకోవడానికి సరిపోతుంది. ఇలా బాగా నొక్కి పెట్టేసేసి మనం మూత పెట్టి ఉడకబెట్టుకోవడమేనండి. ఊరికే మగ్గిపోయిందండి. అసలు నేను ముదురు అనుకున్నాను, ముదురు గోంగూరేమో ఎంత పెద్దగా ఉన్నాయి మండలో అనుకున్నాను. అసలు ఒక్క ఆవిరికే బాగా మెత్తగా అయిపోయిందండి. చాలా మెత్తగా అయిపోయింది. చాలా అంటే టేస్టీగా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. పుల్ల గోంగూర అంటారు, ఎర్ర గోంగూర అని కూడా అంటారు. చూడండి, పుల్ల గోంగూరకి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు. ఈ గోంగూర హాఫ్ బాయిల్ అయిపోయాక మనం పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు వేసుకుని ఉడకబెట్టుకోవడమేనండి. చూడండి, బాగా ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుంటే అవి కూడా మగ్గిపోతాయి. అవి మగ్గిపోయాక ఒక 5 minutes మగ్గబెట్టుకుని మళ్ళీ టమాటా వేసుకుందాము. చూడండి, మగ్గింది. ఇప్పుడు కొద్దిగా పసుపు, 1 spoon పసుపు వేసుకొని బాగా కొంచెం కలుపుకున్నాక మనం టమాటా ముక్కలు వేసుకుందామండి. 1 టమాటా సరిపోతుంది, ఎందుకంటే పుల్ల గోంగూర కాబట్టి మరి 2 వేసామనుకోండి పుల్లగా అయిపోతుంది. 1 టమాటా సరిపోతుంది. 1 టమాటా నేను పెద్ద సైజు వేసుకున్నాను. వేసుకుని ఇది కూడా టమాటా కూడా ఉడకబెట్టి ఒక 5 minutes అండి. ఇది కూడా సిమ్లోనే ఉడకబెడితే బాగుంటుంది, అడుగు అంటకుండా ఉంటుంది. బాగా మెత్తగా ఉడుకుతుంది. బాగా ఉడికిపోయి మనకి మెత్తగా అవుతుంది. చూడండి, అయిపోయిందండి, రెడీ అయిపోయింది. టమాటా కూడా బాగా ఉడికిందండి. చూడండి, అసలు గోంగూర మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఇలా వండుకుని మనం చికెన్ కర్రీ ఉంటే చికెన్ కర్రీ కూడా కలుపుకోవచ్చు అండి. దీనిలో గోంగూర చికెన్ కర్రీ దీనిలో ఇంకా ఏం వేయలేదు కాబట్టి మనం చికెన్ కలుపుకోవచ్చు, మటన్ కలుపుకోవచ్చు, ఎండు చేపలు తినేవాళ్ళు ఎండు చేపలు కలుపుకోవచ్చు, రొయ్యలు కలుపుకోవచ్చు. చాలా బాగుంటుందండి గోంగూర కాంబినేషన్. చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. సింపుల్గా అయిపోతుందండి. ఇది మనకి టేస్టీగా కూడా ఉంటుంది. ఇవన్నీ ఉడకబెట్టుకోవడమే. ఇంకా అయిపోయిందండి. కొద్దిగా మనం ఉప్పు వేసుకుని ఇంకా అది కొద్దిగా తొక్కలు మరి పచ్చిమిరకాయలు కొంచెం నలగాలి కదా, అది మనం పప్పు గుత్తి వేసి ఇలా రుబ్బుకుందామండి. పప్పులాగా రుబ్బుకుంటే కొంచెం నలుగుతుంది కదా, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇలా రుబ్బేసి పక్కన పెట్టుకున్నాక మనం పోపు పెట్టుకోవడమే. పోపుకి ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి ఏమంటే ఒక 2-3 days బయట ఉన్నా సరే నిల్వ ఉంటుంది అనమాట. కొద్దిగా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే ఆ గోంగూర కూడా తాలింపు వేసాక అది 2-3 days బాగా నిల్వ ఉంటుందన్నమాట. నేను ఆ రోజు కొంచెమే చేశాను కాబట్టి మాకు ఆ రోజుగా తగ్గట్టుగా చేసుకుంటున్నాను కాబట్టి నేను ఆయిల్ కొంచెం తక్కువ వేసాను. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం అనుకో మనకు పచ్చడిలాగా బాగుంటుంది. ముందుగా ఆయిల్ వేసుకున్నాక ఎండుమిర్చి వేగాక పోపు దినుసులండి, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కొద్దిగా మెంతులు వేసానండి. వేసినట్టుగా వేసాను. ఒక 10 గింజలు ఉంటాయి అంతే మెంతులు. జీలకర్ర వేసేసి బాగా వేగనిచ్చాక మనం దంచుకున్న వెల్లుల్లి వేయాలండి. ఒక 10 వెల్లుల్లి వేసాను నేనైతే. అవి కూడా దోరగా వేగాక కొద్దిగా ఒక హాఫ్ ఆనియన్ ముక్కలు హాఫ్ దానిలో వేసానండి ఉడకబెట్టేటప్పుడు. మళ్ళీ హాఫ్ దీనిలో తాలింపులో వేసుకుందామని హాఫ్ ఉంచాను. పెద్ద ఉల్లిపాయ అయితే అలా చేసుకోండి, చిన్నదైతే దానిలో ఒకటి దీనిలో ఒకటి సరిపోతుంది. ఆనియన్ ముక్కలు వేస్తే బాగుంటుందండి టేస్ట్. అవి కూడా కొంచెం దోరగా వేయించుకుందాము. ఆనియను, గార్లిక్ బాగా దోరగా వేగాలండి. వెల్లుల్లి కూడా బాగా వేగాక ఈ పోపులో ఇంగువ అంటే వేసుకోవచ్చండి. ఇంగువ నా దగ్గర లేదు, అవైలబుల్ లేదు. ఇంకా అందుకని నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. కరివేపాకు వేసుకుందాం. ఇంకా
ఇంగు వేసుకుంటే పోపు సామాన్లకి చాలా అంటే బాగుంటుంది. ఆ స్మెల్ చాలా బాగుంటుంది అనమాట. ఇంగువ లేదు నా దగ్గర, మీరు ఉంటే వేసుకోండి. ఇంకా కరివేపాకు వేసి వేయించుకోవడమే. ఇది గోంగూర ఈ తాలింపులో వేసేసుకోవడమే అండి. చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ టేస్టీ కర్రీ ఈజ్ రెడీ. గోంగూర ఆంధ్ర మాథ అంటారు కూడా, గోంగూర పచ్చడిని వాటిని అందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఇది బాగా పోపులో బాగా కలిసిపోవాలండి. బాగా కలిపెట్టేసేసి కొద్దిగా ఒక్క ఆవిరి రానిస్తే ఒక ఉడుకు సరిపోతుంది. మనకి గోంగూర టమోటా కర్రీ రెడీ. సింపుల్ అండ్ టేస్టీ గోంగూర కర్రీ, పులుసు కర్రీ కూడా అంటారండి దీన్ని. రెడీ అయింది. ఇంకా రైస్లో వేడి అన్నంలో వడ్డించుకుని తినటమే ఆలస్యం. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వేడి వేడి అన్నం కూడా రెడీ అయింది. అన్నంలో కలుపుకొని తినడానికి రెడీ అండి. మీకు కలిపి చూపిస్తాను. చాలా బాగుంటుంది. అందరూ ఎంజాయ్ చేస్తారని, తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. 2 ఆనియన్ ముక్కలు పక్కన పెట్టుకుని మనం రైస్ తినడమే బాగుంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.